So good afternoon everyone. So last class lo మనం లాస్ ఆఫ్ ప్రాఫిట్ స్టార్ట్ చేసాం. సో లాస్ ఆఫ్ ప్రాఫిట్ లో చాలా సమ్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసాం నాన్న. సో క్వశ్చన్ నెంబర్ 10 వరకు కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. సో క్వశ్చన్ చదువుతున్నాను, స్క్రీన్ మీద క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫస్ట్. సో దాని తర్వాత మనం సమ్ సాల్వింగ్ ఎలా చేయాలి ఏంటనేది చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 11. Sony Limited trading and P&L account for the year ending 31st December 2011 as follows. సో మనకి ట్రేడింగ్ P&L డిసెంబర్ ఎండింగ్ నాన్న ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేయాలి. సో ట్రేడింగ్ P&L అకౌంట్ లో లాస్ట్ ఇయర్ సంబంధించినటువంటి ఓపెనింగ్ స్టాక్, పర్చేస్, సేల్స్ మొత్తం ఇన్ఫర్మేషన్, పర్చేస్, ఎక్స్పెన్సెస్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్స్, సెల్లింగ్, ఫినాన్స్, నెట్ ప్రాఫిట్ డేటా అంతా ఇచ్చాను. ద కంపెనీ హ్యాడ్ టేకెన్ ఎ ఫైర్ పాలసీ ఆఫ్ 3 lakhs అండ్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ పాలసీ ఆఫ్ 1 lakh. సో ఈ క్వశ్చన్ లో రెండు పాలసీస్ ఉన్నాయి. లాస్ ఆఫ్ స్టాక్ ఉంది, అలాగే లాస్ ఆఫ్ ప్రాఫిట్ కూడా ఉంది. సో లాస్ ఆఫ్ స్టాక్ ఉంది, అలాగే లాస్ ఆఫ్ ప్రాఫిట్ కూడా ఉంది. నెక్స్ట్, having an indemnity period of 6 months. The fire occurred on 1/4/2012. సో అంటే అర్థం, సో మనకి బిజినెస్ అకౌంటింగ్ ఇయర్ డిసెంబర్ తో క్లోజ్ అయింది. సో 3 months తర్వాత ఫైర్ అనేది జరిగింది. ద ప్రిమిసెస్ అండ్ ద ఎంటైర్ స్టాక్ వాస్ గటెడ్ విత్ నీల్ సాల్వేజ్. సో ఏమీ మిగలేదండి ఫైర్ లో. ద నెట్ క్వార్టర్ సేల్స్ ఫర్ ఏప్రిల్ టు జూన్ వాస్ సివియర్లీ ఎఫెక్టెడ్. క్వార్టర్ సేల్స్ అంటే 3 months ఎఫెక్ట్ అయ్యింది. ఏప్రిల్, మే, జూన్ ఓన్లీ క్వార్టర్ సేల్స్ ఎఫెక్ట్ అయ్యాయి. ఇండెమినిటీ పీరియడ్ 6 months కానీ ఎఫెక్ట్ అయిన సేల్స్ కేవలం 3 months. సో మనకి ఇచ్చేది కేవలం 3 months. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఆర్ ద అదర్ ఇన్ఫర్మేషన్. సో దానిలో సేల్స్ 1st January నుంచి 31st March వరకు, పర్చేజెస్ 1st January నుంచి 31st March, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్, సేల్స్ 1st April నుంచి 30th June, స్టాండింగ్ చార్జెస్ ఇన్షూర్డ్, యాక్చువల్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఆఫ్టర్ ద ఫైర్. జనరల్ ట్రెండ్ ఆఫ్ ది ఇండస్ట్రీ షోస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ సేల్స్ బై 15%. సో ట్రెండ్ కూడా వాడు ఇచ్చాను అన్న. ట్రెండ్ అంతా 15% ట్రెండ్ అంట. డిక్రీజ్ ఇన్ జీపీ బై 5%. అంటే జీపీ ఇన్ఫర్మేషన్ క్లియర్ గా ఇస్తే జీపీ రేషన్ కూడా ఏం చేయాలి, అడ్జస్ట్ చేయాలి. జీపీ కనుక్కోవాలి, దాని నుంచి 5% ని డిక్రీజ్ చేయాలి, నన్ను పెంచకూడదు, మైనస్ చేయాలి. సో డిక్రీజ్ ఇన్ ట్రెండ్. సో జీపీ ఎందుకు తగ్గిందంట? జీపీ రేషియో ఎప్పుడు తగ్గుద్ది? కాస్ట్ పెరిగిపోతే జీపీ రేషియో తగ్గుద్ది, లేదా సెల్లింగ్ ప్రైస్ తగ్గించినా జీపీ రేషియో తగ్గుద్ది పెర్ యూనిట్, రైట్ నా? సో డిక్రీజ్ ఇన్ జీపీ బై 5% డ్యూ టు ఇంక్రీజ్డ్ కాస్ట్. క్లియర్ చెప్తాడు, కాస్ట్ పెరిగాయి అందుకే జీపీ రేషియో తగ్గిపోయింది అని చెప్తాడు. అసర్టైన్ ది క్లెయిమ్ ఫర్ స్టాక్ అండ్ ప్రాఫిట్. సో రెండు క్లెయిమ్స్ అడుగుతున్నాను, ఒకటి లాస్ ఆఫ్ స్టాక్, అలాగే ఇంకోటి ఏంటన్నా లాస్ ఆఫ్ ప్రాఫిట్. సో కంపెనీ లాస్ ఆఫ్ స్టాక్ పాలసీ 3 lakhs తీసుకుంది, లాస్ ఆఫ్ ప్రాఫిట్ పాలసీ 1 lakh తీసుకుంది. సో రెండింటిని ఉపయోగించుకుని మనం సాల్వ్ చేయాలి. క్వశ్చన్ లో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే సమ్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 11. సో క్వశ్చన్ నెంబర్ 11 లో రెండు విషయాలు ఉన్నాయన్న. ఒకటి మనకి దీనిలో స్టాక్ పాలసీ ఉంది, అలాగే దీనిలో ప్రాఫిట్ పాలసీ కూడా ఉంది. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా చదువుదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంటింగ్ ఇయర్ లాస్ట్ ఇయర్ జనవరి టు డిసెంబర్. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటిది? జనవరి టు డిసెంబర్ ఇయర్ ఎండ్. అలాగే ఫైర్ జరిగింది ఎప్పుడు? 1st April. సో ఇన్ఫర్మేషన్ ఎంత రాసుకుంటే ఫస్ట్ January 2011. సో ఇయర్ ఎండ్ క్లోజ్ అయ్యేది 31st December 2011. సో ఈ ఇయర్ కి సంబంధించినటువంటి నేను ఓన్లీ సేల్స్ డేటా రాస్తానా, ఎందుకంటే స్టాక్ వాల్యుయేషన్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా చేయొచ్చు, 10 నిమిషం కాదు. ఇదంతా మనం చేసేది దేనికోసం? లాస్ ఆఫ్ ప్రాఫిట్ దగ్గర క్రిటికాలిటీ, లాస్ ఆఫ్ స్టాక్ దగ్గర పెద్ద ప్రాబ్లం ఏముందో ఆల్రెడీ మనం చేయొచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటిది టోటల్ సేల్స్, ఇప్పుడు మొత్తం అంతా కలిపి సేల్స్ ఇచ్చాను అన్నాడు క్వశ్చన్ లో. సో 1 year సేల్స్, సో ట్రేడింగ్ అకౌంట్ లో ఇచ్చాను అంతా 10 lakhs ఇచ్చాను. అలాగే తర్వాత ఫైర్ జరిగింది 3 months తర్వాత, కరెక్ట్ గా 1/4/2012 ఇట్ ఈస్ డేట్ ఆఫ్ ఫైర్.
సో 5 జరిగాక బిజినెస్ ఎంతకాలం ఎఫెక్ట్ అయిందన్న ఇండెంటిటీ పీరియడ్ 6 months కానీ ఎఫెక్ట్ అయిన పీరియడ్ కేవలం 3 months. 30th June. ఇది ఎఫెక్ట్ అయిన పీరియడ్ యొక్క సేల్. సో ఈ పీరియడ్ లో ఏదైతే బిజినెస్ ఎఫెక్ట్ అయిందో ఆ పీరియడ్ లో సేల్ నేను సేల్స్ డ్యూరింగ్ ది పీరియడ్ ఫ్రమ్ 1/1/2012 to 31st March is 2,50,000. సో ఈ పీరియడ్ సేల్ ఇచ్చాడు, ఇది కూడా సేల్ ఇచ్చాను నేను 2,50,000. అలాగే 1/4/2012 to 30th June 87,500. ఇది కూడా ఇచ్చాను ఇన్ఫర్మేషన్. రైట్, నెక్స్ట్ ఇంకా సేల్స్ డేటా అయితే ఇది ఉంది నాకు ఇచ్చాడు. సో మళ్ళీ అకౌంటింగ్ ఇయర్ జనరల్ గా క్లోజ్ అయ్యేది 31st December. ఇది అన్న డేటా. రైట్, ఫస్ట్ మన క్వశ్చన్ అడుగుతుంది లాస్ ఆఫ్ ప్రాఫిట్ అలాగే లాస్ ఆఫ్ స్టాక్. ఫస్ట్ లాస్ ఆఫ్ స్టాక్ సాల్వ్ చేద్దాం. సో నార్మల్ థింగ్. సో లాస్ ఆఫ్ స్టాక్ ఎలా సాల్వ్ చేస్తుంది? ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసుకుంటాం. దాన్ని ఏ ట్రేడింగ్ అంటాం? మెమరాండం ట్రేడింగ్ అకౌంట్ అంటాం. మెమరాండం ట్రేడింగ్ అకౌంట్ ఎక్కడి నుంచి ఎక్కడ తయారు చేయాలి? 1st January 2012 to 31st March 2012. 5 జరిగింది 1st April. సో 31st March వరకు ఉన్న డేటా కనుక్కోగలిగితే సరిపోతుంది. దీనిలో ఈ 6 months సంబంధించి ఈ 3 months సంబంధించి టు ఓపెనింగ్ స్టాక్. సో ఓపెనింగ్ స్టాక్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రీవియస్ ఇయర్ నుంచి క్లోజింగ్ స్టాక్. సో ఎంత అన్నది? సో 90,000. సో 90,000 తర్వాత ఈ పీరియడ్ లో పర్చేజెస్, ఈ 3 months లో పర్చేజ్ క్లియర్ గా ఇచ్చాడు. సో 1/1/2012 to 31st March 2012 is 3 lakhs. రైట్, నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కదా, సో ట్రేడింగ్ అకౌంట్. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ 70,000. నెక్స్ట్ సేల్స్, బై సేల్స్ 87,000. సారీ, సేల్స్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 1/1 to 2,50,000. నేను ఆల్రెడీ కూడా రాసాం, డయాగ్రామ్ లో కూడా రాసుకున్నాం ఇన్ఫర్మేషన్ కోసం. రైట్, నెక్స్ట్ బై క్లోజింగ్ స్టాక్. ఇది మనం కనుక్కోవాలి. సో టు గ్రాస్ ప్రాఫిట్. ఐదు రెండిట్లో ఏ విషయం మనకు తెలిసినా కంప్లీట్ చేసేది సమ్. రైట్. సో దీనిలో క్యాలిక్యులేట్ చేసుకుంటే సో జీపీ రేషియోకి సంబంధించి లాస్ట్ ఇయర్ డేటా ఉంది. సో లాస్ట్ ఇయర్ డేటాను ఉపయోగించుకుని జీపీ రేషియో అప్లై చేస్తాం. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ జీపీ రేషియో. సో లాస్ట్ ఇయర్ లో ఉన్నటువంటి ఈ జీపీ రేషియో అంటే లాస్ ఆఫ్ ప్రాఫిట్ కి సంబంధించింది కాదు, రెగ్యులర్ జీపీ రేషియో. మనకు అర్థం దగ్గర లాస్ ఆఫ్ స్టాక్ గురించి, లాస్ ఆఫ్ ప్రాఫిట్ గురించి కాదు. సో దీనిలో జీపీ రేషియో రెగ్యులర్. ఫార్ములా ఏంటి? సో గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100 will give us GP ratio. So previous year GP 2,50,000. Previous year sales 10 lakhs into 100, that equals to 25%. కానీ ఇది లాస్ట్ ఇయర్ దాన్ని, కానీ మనకి 5 జరిగింది కరెంట్ ఇయర్ లో. మరి కరెంట్ ఇయర్ లో కూడా ఇది జీపీ రేషియో ఉందా? లేదు. కరెంట్ ఇయర్ లో ఏం జరిగింది అన్నాడు? జీపీ విల్ డిక్రీజ్ బై 5% డ్యూ టు ఇంక్రీజ్డ్ కాస్ట్ అని అన్నాడు. సో కాబట్టి సో జీపీ ratio adjusted equals to 25 minus 5%. So that equals to 20%. So this GP ratio is applied on current period sales, that is 2,50,000 multiplied with 20%. Simple. So 2,50,000 into 20%, that equals to 50,000. So then closing stock on the date of 5 is a balancing figure. So closing stock on the date of 5 is a balancing figure. So calculate చేసుకుంటే కనుక 90,000 plus 3 lakh plus 70 plus 50, that equals to 5,10,000 minus 2,50,000, that equals to 2,60,000. So stock on the date of 5 is 2,60,000. Right? So stock on the date of 5 కనుక్కుంటే సరిపోతుందా? మనకి ఏం కావాలి? లాస్ ఆఫ్ స్టాక్ పాలసీ క్లెయిమ్ కావాలి. రైట్. సో క్లెయిమ్ క్యాలిక్యులేషన్. క్లెయిమ్ ఇది ఏ క్లెయిమ్ అనేది?
స్టాక్ క్లెయిమ్, ప్రాఫిట్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ క్లెయిమ్, లాస్ ఆఫ్ స్టాక్ క్లెయిమ్. సో దీన్ని కంపేర్ చేయాలన్నా ఎప్పుడు కూడా రెండే విషయాలు, సమ్ ఇన్సూరబుల్, సమ్ ఇన్సూర్డ్, యాక్చువల్ లాస్. సో క్వశ్చన్ లో టోటల్ లాస్ ఇస్ యాక్చువల్ లాస్. ఎందుకనంటే కనుక క్లియర్ గా సెంటెన్స్ చెప్పాను నేను, దేర్ విల్ బి ఎంటైర్ స్టాక్ విత్ గట్టెడ్ విత్ నీల్ సాలరీస్ వాల్యూ, సాలరీస్ సేవింగే లేదంట. సో యాక్చువల్ లాస్ టోటల్ లాస్ బోత్ ఆర్ సేమ్. సో ఎంత వచ్చింది నాకు లాస్ ఇందాక 2,60,000 వచ్చింది. సో స్టాక్ ఆన్ ద డేట్ ఆఫ్ ఫైర్ will be considered as a sum insured, sum insurable, that is 2,60,000. సో ఇంత పాలసీ తీసుకున్నాడు, ఎంత పాలసీ తీసుకున్నాడని చెప్పాడు క్వశ్చన్ లో, 3 lakhs పాలసీ తీసుకున్నాడు. అంటే దీని అర్థం ఏంటనేది ఫుల్లీ ఇన్సూర్డ్, ఫుల్లీ కవర్డ్ ఇన్సూర్డ్ కదా. ఫుల్లీ ఇన్సూర్డ్ అయితే కనుక మనకి లాస్ ఆఫ్ స్టాక్ ఏమొస్తుంది అన్నప్పుడు ఎంటైర్ నువ్వు ఎంతైతే క్లెయిమ్ పెట్టుకుంటామో అంత కూడా మనకి అడ్మిట్ చేస్తాను కదా. సో ఫుల్లీ ఇన్సూర్డ్ అయితే టోటల్ లాస్ అయితే, సో లాస్ ఇస్తాడా పాలసీ అమౌంట్ ఇస్తాడు, విచ్ ఎవర్ ఇస్ లోవర్, మనకి లాస్ మొత్తం ఇచ్చేస్తారు కదా. సో ద క్లెయిమ్ ఈస్ 2,60,000. యావరేజ్ క్లాస్ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై అవ్వదు. యావరేజ్ క్లాస్ ఎప్పుడు అప్లై అవుతుంది, మనకి సమ్ ఇన్సూర్డ్ పాలసీ లెస్ దాన్ ది సమ్ ఇన్సూరబుల్ అయితే అప్లై అవుతుంది. సో ఆల్రెడీ ఇదంతా మనం స్టాక్ లాస్ ఆఫ్ స్టాక్ లో డిస్కస్ చేసాం. అదే పాయింట్ మళ్ళీ ఒకసారి వచ్చిందని గుర్తు చేస్తాను, రైట్. దీంతో మనకి లాస్ ఆఫ్ స్టాక్ కంప్లీట్, ద లాస్ ఆఫ్ స్టాక్ వాల్యూ ఇస్ 2,60,000. The claim for loss of stock is 2,60,000, right now. So దీంతో మనకి loss of stock complete అయిపోయింది. So now we are going into loss of profit. సో లాస్ ఆఫ్ స్టాక్ లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. లాస్ ఆఫ్ స్టాక్ అంతా క్లియర్ అయినా అందరికి? దిలీప్ క్లియర్ అయినా? Yes, sir. ఓకే. రమ్య? Yes, sir. ఇంకెవరికైనా ఏమైనా డౌట్ లాస్ ఆఫ్ స్టాక్ లో? రైట్, స్టాక్ లో ఏం డౌట్ లేకపోతే then we will go with loss of profit, రైట్. సో లాస్ ఆఫ్ ప్రాఫిట్ సంబంధించి సో పైన ఆల్రెడీ డేటా ఉంది, అబ్జర్వ్ చేశారా. సో 1st January 2011 నుంచి 31st December 2011 వరకు 1 year సేల్స్ ఉంది. జనవరి నుంచి ఏప్రిల్ వరకు 3 months సేల్స్ ఉంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు యాక్చువల్ సేల్స్ ఉంది. ఆ పీరియడ్ ఎఫెక్ట్ అయింది. సో దిస్ పీరియడ్ ఇస్ కాల్డ్ ఎఫెక్టెడ్ పీరియడ్. ఇట్ ఈస్ ఎఫెక్టెడ్ పీరియడ్, రైట్ అండ్. సో తర్వాత అక్కడి నుంచి డిసెంబర్ ఎండింగ్ అనేది ఈ రెండు అయింది, రైట్ అండ్. ఇప్పుడు ఈ డేటాను ఉపయోగించుకుని మనం ఏం చేయాలి, సమ్ ని సాల్వ్ చేయాలి. ఇట్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ పాలసీ. సో దీనిలో 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ లాస్ ఆఫ్ ప్రాఫిట్. ఫస్ట్ పార్ట్ లాస్ ఆఫ్ ప్రాఫిట్. సో లాస్ ఆఫ్ ప్రాఫిట్ లో ఫస్ట్ మనం ఏంటన్నా మనం తీసుకోవాలి, స్టాండర్డ్ సేల్స్. సో సేమ్ పీరియడ్ ప్రీవియస్ ఇయర్ లో ఎంత సేల్ ఉంది ఇది మనకి తెలియాలి. సో ఎఫెక్ట్ అయిన పీరియడ్ 1st April నుంచి 30th June. మరి ఇదే పీరియడ్ మనం ఇక్కడ నుంచి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, సో ఏదైతే పీరియడ్ ఎఫెక్ట్ అయిందో ఇదే పీరియడ్ ప్రీవియస్ ఇయర్ లో మనకు కావాలి. 1/4 to 30th June. సో క్వశ్చన్ లో ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా, మనం దీన్ని ఎలా కనుక్కోవచ్చు, ఇది ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సినటువంటి విషయం. సో దీన్ని ఎలా కనిపెట్టచ్చు ఎవరైనా సరే. రమ్య సార్ చెప్పమ్మా. సో ఇప్పుడు నాకు స్టాండర్డ్ సేల్స్ అంటే ఏంటి, సో ఎఫెక్ట్ అయిన పీరియడ్ ప్రీవియస్ ఇయర్ లో కావాలా లేదా? ఎస్ సార్. ఈ క్వశ్చన్ లో ఆ డేటా ఏమైనా ఇచ్చాడా మనకి? ఇవ్వలేదు సార్. చూడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి, ఏ డేటా ఇచ్చాడు. మరి అది ఇవ్వకపోతే కనిపెట్టలేమా, సమ్ చేయలేమా? మరి మనం క్యాలిక్యులేట్ చేయాలి కదా ఖచ్చితంగా. ఎస్ సార్. మనం ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం ఆలోచించు.
రఘురామ్ సార్ చెప్పు నాన్న. 1/4 నుంచి 30th జూన్ వరకు ఏమైనా కనిపెట్టగలవా సేల్స్? అంటే ఫస్ట్ జనవరి 2012 నుంచి 31st మార్చ్ 2012 వరకు ఒక క్వార్టర్ కదా సార్. అవును నాన్న, ఒక క్వార్టర్ సేల్స్ ఇచ్చాడు ఆల్రెడీ 2,50,000 ఇచ్చాడు సేల్. అంటే ముందు దాని మీద 15% ట్రెండ్ ఉంది కదా సార్. వెరీ గుడ్, 15% ట్రెండ్ ఉంది. అంటే ఇప్పుడు ఆ 3 monthsకి ఆ సేల్స్ ట్రెండ్ అదే 115 తీసుకుంటే అంటే నేను ఉద్దేశం ప్రీవియస్ ఇయర్ లో కూడా 1/1/2011 నుంచి 31st మార్చ్ వరకు 2,50,000 సేల్ ప్రీవియస్ ఇయర్ లో ఎంత ఉందో కనిపెట్టచ్చు. అంతే కదా అర్థం? రైట్. ఒక పాయింట్ రఘురామ్ చెప్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అందరూ కూడా. సో ఇక్కడ చూడండి, జాగ్రత్త స్క్రీన్ మీద నేను రాస్తున్నాను, రౌండ్ చేస్తున్నాను చూడండి. సో ఈ పీరియడ్ సేల్ 2,50,000 ఉంది. ఇది ట్రెండ్ అడ్జస్ట్ అయిన సేల్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కన్నా కరెంట్ ఇయర్ లో 15% పెరిగింది అన్నాడు. సో దీని నుంచి ఇదే పీరియడ్ ప్రీవియస్ ఇయర్ లో కూడా నేను కనిపెట్టచ్చు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికి ఆ పాయింట్ అర్థమవుతుందా, కనబడుతుందా క్లియర్ గా? సో ఇది కనిపెట్టచ్చు. ఇది కనిపెడితే సార్ నాకు ఏం తెలుస్తుంది, ఇది కనిపెడితే ఆ 10 lakhs నుంచి ముందు అది మైనస్ ఇస్తే రిమైనింగ్ ఏ పీరియడ్ సేల్ వస్తుంది నాకు. సో 1/4 నుంచి 31st డిసెంబర్ వరకు వస్తుంది. అంటే ఎన్ని నెలలది? 9 months. సో 9 months సేల్ తెలుస్తుంది. సో దాని నుంచి మనం ఏం చేయొచ్చు, ఇంకా ప్రపోర్షనేట్ గా, మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి రిమైనింగ్ ఏం చేయొచ్చు, ప్రపోర్షనేట్ గా కనిపెట్టచ్చు. సో దాని బదులు డైరెక్ట్ గా 2 lakhs ని ప్రపోర్షనేట్ గా చేయొచ్చు కదా. కానీ నాకు హింట్ ఉంది అక్కడ క్లియర్ గా. సో 10 lakhs డివైడ్ బై 12 ఇంటూ 3 months వేయకూడదా? ఫస్ట్ క్వశ్చన్. రమ్య సార్ ఫస్ట్ నేను అంటాను ఇప్పుడు సార్, ఇందాక రఘు ఏం చెప్పాడంటే 2,50,000 ని ప్రీవియస్ ఇయర్ లో ఎంత ఉంటుందో క్యాలిక్యులేట్ చేద్దాం కదా అన్నాడు. అసలు అదంతా పక్కన పెట్టి 10 lakhs 1 year కదా. ఎస్ సార్. 10 lakhs డివైడ్ బై 12 ఇంటూ 3 చేయకూడదా? మనకు కావాల్సింది ఏ 3 months చెప్పు. రమ్య రమ్య ఉన్నావా? మనకు కావాల్సింది ఏ పీరియడ్ 3 months సేల్స్ కావాలి? ఏప్రిల్ నుంచి జూన్ వరకు సార్ కదా. సో అది లాస్ట్ ఇయర్ లో ఏప్రిల్ నుంచి జూన్ అంటే 3 months కదా. ఎస్ సార్. 10 lakhs డివైడ్ బై 12 ఇంటూ 3 చేయొచ్చా చేయకూడదా? సార్ కానీ సేల్స్ డిఫర్ అయి ఉంటాయి కదా సార్. వెరీ గుడ్, సేల్స్ డిఫర్ అయి ఉంటాయి, సేల్స్ ఉండవని మనం ఆల్రెడీ కాన్సెప్ట్ లో చెప్పుకున్నాం, అవునా కదా. సీజనల్ అనేది ఒక ఎగ్జాంపుల్ కూడా, అవునా కదా. ఎస్ సార్. రైట్. ఇప్పుడు క్వశ్చన్, నువ్వు అది రాంగ్ అన్నావు కాబట్టి మరి ఇక్కడ ఈ 3 months కనిపెట్టడానికి దారి ఇంకోటి ఏమైనా ఉందా అంటే, సో రఘురామ్ ఏం చెప్పాడంటే, సార్ అలా ప్రపోర్షనేట్ చేసే కన్నా ఈ 2,50,000 ని ప్రీవియస్ ఇయర్ లో ఎంత ఉంటుందో ఎస్టిమేట్ చేయగలం కదా. సేల్ చేయగలమా చేయలేమా? చేయొచ్చు సార్. 2,50,000 is equal to how much percentage? 115% సార్. 115. సో లాస్ట్ ఇయర్ లో అది ఎంత ఉంటుంది? 100. సో 100 ఎంత అని కౌంట్ చేయొచ్చు కదా. ఎస్ సార్. 1 lakh ఏంటంటే అలా చేసిన నీకు వచ్చేది 3 months సేల్, జనవరి టు మార్చ్. కానీ మనకు కావాల్సింది ఎప్పటి నుంచి ఎప్పటి దాకా? ఏప్రిల్ టు జూన్. మరి అది ఎలా సాధ్యం? రైట్ అన్న. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్ లో మనకు కొంచెం ప్రమాదకరం అన్నమాట. ఇలాంటి వాటికి మనం ఏం చేస్తాం అంటే ప్రపోర్షనేట్ గా వాటిని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇలాంటి వాటికి ఇంకా ఆప్షన్ ఉండదు కానీ మనం ఏం చేయాలి, ప్రపోర్షనేట్ గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో జాగ్రత్తగా అర్థం చేయండి, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాను. రైట్. సో సేల్స్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అని ఒక వర్కింగ్ నోట్ తయారు చేస్తాను ఫస్ట్ నేను ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ కన్నా ముందు. సేల్స్ నాకు కావాల్సింది ఫ్రమ్ 1/4/2011 టు 30th June 2011. ఇది మనకు కావాలా, ఎందుకంటే దీన్నే మనం స్టాండర్డ్ సేల్ అంటాం, దానికి ట్రెండ్ అడ్జస్ట్ చేస్తాం. ఇది తెలియదు. సో మనకి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, సేల్స్ ఫ్రమ్ 1/1/2012 టు 31st March 2012 తెలుసు. సో ఎంత వాల్యూ, క్వశ్చన్ లో మనకి ఇందాక వాల్యూ ఎంత చెప్పుకున్నాం, 2,50,000. 2,50,000. సో 2,50,000 సేల్స్ అనేది కరెంట్ పీరియడ్ నా, అండ్ ఇట్ ఇంక్లూడ్స్ 15% ట్రెండ్, and it includes a 15%
ట్రెండ్. సో కాబట్టి దాన్ని మనం ఏం చేయొచ్చు, రివర్స్ చేయొచ్చు. సో ఇది ప్రీవియస్ ఇయర్ లో అయితే కనుక ఎంత ఉండే అవకాశం ఉంటుందో క్యాలిక్యులేట్ చేస్తాం. సేల్స్ ఫ్రమ్ 1/1/2011 to 31st March 2011. సో లాస్ట్ ఇయర్ లో సేల్ ఎంత ఉందో ఒక పీరియడ్ ఎంత కుదిరితే అంత క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, దిస్ 2,50,000 is equals to 115. What about 100? Division 150 into 100. So that equals to, so calculate చేయను 115 కి కూడా 100 ఎంత అవుతుందో తెలుస్తుంది. 2,50,000 divided by 115 into 100. So that equals to 2,17,391 rupee approximately. ఓకేనా, ఇది సేల్స్ తెలిసింది. ఇప్పుడు వెంటనే క్వశ్చన్, సార్ సేల్స్ ఈ పిన్ తెలిస్తే ఎలా సరిపోతుంది? సో దీని నుంచి ఇంకోటి కనిపెట్టచ్చు మనం. ఎందుకంటే సేల్స్ ఫ్రమ్ 1/4/2011 to 31st December 2011 వరకు కనిపెట్టచ్చు. సార్ ఎలా సార్? సో ఫుల్ ఇయర్ సేల్స్ ఫ్రమ్ 1/1/2011 to 31st December 2011, that equals to 10 lakhs. Previous year sale అంటే ఇదే కదా 10 lakhs minus sales from 1/1/2011 to 31st March 2011, that equals to 2,17,391. Previous year sale ఇదే కదా. సో దీన్ని మైనస్ చేస్తే దాన్ని మనకు వచ్చే సేల్ ఏంటంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వస్తుందని మనకి ఇది. So value 10 lakhs minus 2,17,391, that equals to 7,82,609. సో ఏదైతే అమౌంట్ ఉందో ఇది సేల్ ఏప్రిల్ నుంచి ఎప్పటి వరకు, ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు. కానీ మనకు కావాల్సిన సేల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, సేల్స్ ఫ్రమ్ ఏప్రిల్ టు జూన్ కావాలన్నా. సో మళ్ళీ ప్రపోర్షనేట్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో క్యాలిక్యులేట్ చేస్తాను, సేల్స్ ఫ్రమ్ 1/4/2011 to 30th June కావాలి. ఎలా వస్తుంది అమౌంట్? 7,82,609 is equals to how many months? Is equals to 9 months. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు అంటే ఎన్ని నెలలన్నా? 7,82 అనేది కూడా ఎన్ని నెలలు చూడు. ఏప్రిల్, జనవరి నుంచి మార్చ్ తీసేసాం, జనవరి నుంచి డిసెంబర్ లో మార్చ్ తీసంటే 3 months తీస్తాం. 12 3 months పోతే this is equals to 9 months. So our required period is 3 months, proportionate. So 9 months into 3 months, that equals to 782 division 9 into 3, that equals to 2,60,869. 2,60,869. So yen అనేది 2,60,869 proportionate sale from April to June. సో ఈ సేల్ ప్రీవియస్ ఇయర్ లో జరిగింది అని ఒక అసంప్షన్ తీసుకున్నాం. సో దీనిలో క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే ఇదంతా క్లియర్ మన కరెక్ట్, ఇదంతా కూడా పర్ఫెక్ట్. అది దాని డౌట్ లేదు, ప్రీవియస్ ఇయర్ లో ట్రెండ్ పెరిగింది కాబట్టి రివర్స్ చేస్తాం. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి ఇది ఒక్కటి మాత్రం మనం ప్రపోర్షనేట్ గా క్యాలిక్యులేట్ చేస్తాం, ఎందుకంటే ఆ పీరియడ్ క్లియర్ గా మనకి తెలియదు కాబట్టి. రైట్, సేల్స్ లో దీనిలో ఎవరికి ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. సేల్స్ క్యాలిక్యులేషన్ అందరికీ క్లియర్ అయినా? మానస, యశ్వంత్, అలీ అలీ అర్థమైందా? అలీ? ఓకే, రైట్. సో ఇప్పుడు మనం రిమైనింగ్ పార్ట్కి వెళ్దాం. సో దీంతో మనం కనుక్కుంది ఏంటంటే కష్టపడి సేల్స్ కనుక్కున్నాం. నాతో పాటు నోట్ చేయాలన్నా, మళ్ళీ తర్వాత మళ్ళీ నోట్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది, లేదా వీడియో వీడియో చూసుకుంటే నోట్ చేసుకున్న తర్వాత, సో లేదంటే నాతో పాటు సాల్వ్ చేసిన ప్రాబ్లం లేదు. రైట్, ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి లాస్ ఆఫ్ ప్రాఫిట్.
ఇంకా చాలా వర్కింగ్ నోట్స్ ఉంటాయన్న, ప్రతిదీ మనం సాల్వ్ చేసే కొద్దీ ఐడియా వస్తూ ఉంటే ఒక్కో దాన్ని పాయింట్ వైట్ ఆఫ్ చేసుకుంటూ వాల్యూ చేసుకుంటూ సమ్ సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ వన్ ఈస్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ లో ఫస్ట్ వన్ మనం కనుక్కునేది టోటల్ లాస్ ఆఫ్ ప్రాఫిట్. రైనా, దీనిలో రెండు పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ లాస్ ఆఫ్ ప్రాఫిట్, దానిలో ఏ పాయింట్ ఏ స్టాండర్డ్ సేల్స్. స్టాండర్డ్ సేల్స్ దట్ ఈక్వల్స్ టు ఇప్పుడే మనం క్యాలిక్యులేట్ చేసాం, దట్ ఈస్ అమౌంట్ ఈస్ 7,82,609. సారీ, డివైడ్ బై 2 చేసాం కదా, డివైడ్ బై 3. డివైడ్ బై 3 చేస్తే స్టాండర్డ్ సేల్స్ ఎంత ఉన్నది? 2,60,869. 2,60,869. Right? So plus trend at the rate of 15%. The previous year కి మనం కడుతుంది ఏంటి? కరెంట్ ఇయర్. మనం ఏం కట్టాలి దాని మీద? ట్రెండ్ క్యాలిక్యులేట్ చేయాలి. 15%. So that equals to ట్రెండ్ కూడా యాడ్ చేస్తే వాల్యూ ఇస్ 3 lakhs. Relax, standard sale. This compared with actual sale. Standard sale 3 lakhs and actual sale question already 87,500. Now diagram మనం already రాసాం. So compare చేసుకుంటే see, it is called short sales. So difference shown on 3 lakhs minus 87,500, that equals to 2,12,500. So 2,12,500 is the actual short sales. So దాని తర్వాత మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన GP ratio. So GP ratio ఇంతకు ముందు చేసాం కదా 20%, wrong. That GP ratio is different. Loss of profit GP ratio is different. So మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాలి. Yes, definitely క్యాలిక్యులేట్ చేయాలి. So what is the GP ratio? పైన క్యాలిక్యులేట్ చేస్తున్నాం GP ratio. So GP ratio ఇక్కడ ఎలా చేయాలి సార్? సో నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ డివిజన్ సేల్స్ ఇంటూ 100. రైట్, చెక్ చేయండి అని క్వశ్చన్ లో. సో లాస్ట్ ఇయర్ లో ఇచ్చినటువంటి డేటాలో సో నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ ఎంత, సో దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? సో నెట్ ప్రాఫిట్ ఎంత, ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ ఎంత? సో నెట్ ప్రాఫిట్ ఇచ్చాను 50,000 ఇచ్చాను అన్న, ఆల్రెడీ మనకి క్వశ్చన్ లో ట్రేడింగ్ అకౌంట్ ఇచ్చారు 50,000 ప్లస్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ అన్న. సో సార్ స్టాండింగ్ చార్జెస్ అంటే తెలిసి ఫిక్స్డ్, ఇన్సూర్డ్ మరి క్వశ్చన్ లో ఎక్కడ ఇన్సూర్డ్ స్పెసిఫిక్ గా చెప్పలేదు కదా ఏదైనా. సో చెక్ చేయనని ఏదైనా చెప్పడం. యశ్వంత్ సార్, ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ క్వశ్చన్ లో ఏమైనా ఇచ్చాడా? స్టాండింగ్ చార్జెస్ ఇన్సూర్డ్ ఇచ్చాడు సార్. ఇన్సూర్డ్ ఎక్కడ ఇచ్చాడు? స్టాండింగ్ చార్జెస్ ఎక్కడ ఇచ్చాడు? సేల్స్ పర్చేసెస్ డేటా ఇచ్చింది. ఏందన్నా? సేల్స్ పర్చేసెస్ డేటా ఇచ్చాడు కదా సార్. అవును, సేల్స్ పర్చేస్ డేటా ఇచ్చాడు. దానిలో స్టాండింగ్ చార్జెస్ ఇన్సూర్డ్ క్లియర్ గా ఇచ్చాడా? సార్ ఎంత? 50,000. రైట్, ఇప్పుడు నేను అడుగుతున్న పర్పస్ ఏంటంటే అది కాదు యశ్వంత్, ఒకవేళ క్వశ్చన్ లో ఆ 50,000 ఇవ్వలేదు అనుకున్నాను, నువ్వు ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు? జస్ట్ అది కూడా తెలియాలి కదా. ఒక ఎగ్జాంపుల్ ఇదే సిచ్యువేషన్ ఏర్పడింది, ఇన్సూర్డ్ క్లారిటీ ఇవ్వలేదు. సో ఇప్పుడు ఇలాగే ట్రేడింగ్ అకౌంట్ డేటా అంతా ఉంది, అప్పుడు నువ్వు ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ ఎలా క్యాలిక్యులేట్ చేసే అవకాశం ఉంది? ట్రేడింగ్ అకౌంట్ లో ఎక్స్పెన్స్ క్వశ్చన్ ఉన్నావా యశ్వంత్? ఫస్ట్ విన్నాను సార్. చెప్పు నాన్న, ఎలా చేయొచ్చు? ట్రేడింగ్ అకౌంట్ లో ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు కదా సార్. వెరీ గుడ్. ట్రేడింగ్ అకౌంట్ లో కాదు, ట్రేడింగ్ కింద ఉన్నటువంటి P&L అకౌంట్ నుంచి తీసుకోవాలి. అదే సో P&L లో ఏమేమి ఎక్స్పెన్స్ ఉన్నాయి చూడు. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, అడ్మినిస్ట్రేటివ్, సెల్లింగ్, నెక్స్ట్ ఫినాన్స్ చార్జెస్. ఈ మూడిట్లో ఏది స్టాండింగ్ ఫిక్స్డ్? సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఫిక్స్డ్. జనరల్ గా ఫిక్స్డ్ ఏముంటది అన్న? అడ్మినిస్ట్రేటివ్ ఫిక్స్డ్ ఉండాలని రూల్ ఏమైనా ఉందా? అడ్మినిస్ట్రేటివ్ ఉండొచ్చు, లైక్ రెంట్ అవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ కదా, ఫిక్స్డ్ ఉండొచ్చు. సెల్లింగ్ ఎక్స్పెన్స్, సెల్లింగ్ సెల్లింగ్ ఎక్స్పెన్స్ అనేది దేని మీద ఆధారపడి ఉంటాయి? సేల్స్ మీద.
సేల్స్ మ్యాన్ కాబట్టి అది ఏమయ్యే అవకాశం ఉంటుంది, వేరియబుల్. ఓకే సార్. మై డియర్ యశ్వంత్, అర్థమవుతుంది ఏం చెప్తున్నాను నేను? ఎస్ సార్. అది వేరియబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఫినాన్స్ చార్జెస్ ఫిక్స్డ్. ఇంట్రెస్ట్ రేట్ ఫిక్స్డే కదా, లోన్ తీసుకున్నారు మీద, సో ఫిక్స్డ్. ఎస్ సార్. అలాంటప్పుడు క్వశ్చన్ ఏమి చెప్పకపోతే మనం తీసుకునే వాళ్ళం ఫిక్స్డ్ చార్జెస్ వస్తే స్టాండింగ్ ఎంత 1,80,000. 80. 1,80,000 assume to be insured అనుకుంటాం. ఒకవేళ if nothing is specified in the question. కానీ చాలా క్వశ్చన్ లో చాలా క్లియర్ చెప్పాడు. ఉన్న అన్నిట్లో కూడా వాట్ ఆర్ ద స్టాటిక్ చార్జెస్ ఇన్సూర్డ్. ఇన్సూర్డ్ ఎంత 50,000. 50,000 కదా. ఎస్ సార్. సో 50 ప్లస్ 50 డివిజన్. సో సేల్స్ ఫర్ ది ప్రీవియస్ ఇయర్ ఎంత అన్న క్యాలిక్యులేట్ చేసి ఫాస్ట్ గా నాకు చెప్పాలి. $10 lakhs కదా క్వశ్చన్ లో. సో 50,000 10 lakhs into 100 and that equals to 1 lakh by 10 lakh, that equals to 10%. The GP ratio is 10%. కానీ the actual GP ratio is, ఇది లాస్ట్ ఇయర్ నా, కానీ కరెంట్ ఇయర్ GP ratio 10% లోంచి కాస్ట్ పెరిగిపోయి కాబట్టి ఏం చేయాలి, మళ్ళీ 5% మైనస్ చేయాలి. 5% డిక్రీజ్ అని చెప్పాడు కదా. సో the actual GP ratio is 5% only for the purpose of loss of profit. సమ్మా ఇది క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. రైట్, రిమైనింగ్ క్యాలిక్యులేషన్ కి వెళ్దాం. సో ద ఫైనల్లీ ద పర్సెంటేజ్ ఆఫ్ జీపీ రేషియో ఇస్ 5%. సో ఆటోమేటిక్ గా ద లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఇస్ C into D. 2,12,500 multiplied with 5%. That equals to 10,625 is a loss of profit. 10,625 is a loss of profit. So దీంతో పాటుగా మనం ఇంకా ఏమడగలనా, అడిషనల్ కాస్ట్ ఆఫ్ వర్కింగ్. సెకండ్ పార్ట్, అడిషనల్ కాస్ట్ ఆఫ్ వర్కింగ్. దీనిలో ఫస్ట్ ఇంటర్నల్ పాయింట్, additional expenditure multiplied with GP on AAT by GP on AAT plus uninsured standing charges. The formula. So additional expenditure question lo akkada undo absorb cheyandi. Additional expenditure clear ga ichchadana akkadana. Actual expenses incurred after the fire is 60,000. ఫైర్ తర్వాత జరిగిన ఎక్స్పెండిచర్ అంతా 60,000. సో మల్టిప్లైడ్ విత్ GP on AAT. సో GP on AAT. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ రైజ్ అవుతున్నాను. సో 60,000 ఓకే. సో వాట్ ఈస్ GP on AAT డివిజన్ GP on AAT ప్లస్ మళ్ళీ క్వశ్చన్ ఇప్పుడు అన్ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ ఎంత. యశ్వంత్, ఇందాక నిన్నే అడిగాను స్టాండింగ్ చార్జెస్ గురించి, నువ్వే చెప్పాలి. ఇప్పుడు అన్ఇన్సూర్డ్ ఎంత యశ్వంత్? సార్ అన్ఇన్సూర్డ్ ఎంత ఇప్పుడు? టోటల్ లోంచి ఇన్సూర్డ్ తీసేసి చెప్పు, నువ్వే చెప్పు. టోటల్ అంతా ఎంత మైనస్ చేస్తావు చెప్పు. 1,80,000 నుంచి 50 మైనస్ అవుతుంది. 1,80,000 లోంచే 2 lakhs లో నుంచా? 2 lakhs. 1,80,000. ఎందుకంటే 1,80,000 ఏంటన్నవి ఫిక్స్డ్. స్టాండింగ్ లో ఇన్సూర్డ్ 180 లో ఇన్సూర్డ్ ఎంత 50. అప్పుడు ఆటోమేటిక్ గా మిగిలిన ఎంత అవుతాయి 130. 130 ఏంటి అన్ఇన్సూర్డ్. యశ్వంత్, ఇది అర్థమైందా? ఎస్ సార్. ఈ క్వశ్చన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అదే. 1,80,000 ఎలా వచ్చింది అనేది కూడా కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో 180 ఎలా వచ్చింది, దీనిలో ఏమేమి ఉన్నాయి, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ప్లస్ ఫినాన్స్ చార్జెస్. రైట్. సో అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్స్ ప్లస్ ఫినాన్స్ చార్జెస్, దట్ ఇస్ 1,80,000 మైనస్ 50,000 ఇన్సూర్డ్, రిమైనింగ్ 1,30,000 ఇస్ అన్ఇన్సూర్డ్. అంటే ఇంక మనం ఒక్కటి కనిపెట్టాలి, AAT కనిపెట్టి దాని జీపీ అప్లై చేస్తే ఈ పాయింట్ అయిపోతుంది. రైట్. సో దాని తర్వాత రెండో పాయింట్ చేద్దాం నాన్న, అది మళ్ళీ చేద్దాం. తర్వాత రెండో పాయింట్ ఏంటన్నా, సేల్స్ డ్యూ టు అడిషనల్ ఎక్స్పెండిచర్ మల్టిప్లైడ్ విత్ జీపీ రేషియో. సో ఇది ఆల్రెడీ మనకి చాలా క్లియర్ నాన్న. సేల్స్ డ్యూ టు అడిషనల్ ఎక్స్పెండిచర్, సార్ అడిషనల్ గా 60,000 వల్ల ఇంత సేల్ అయింది అని క్వశ్చన్ ఎక్కడైనా క్లియర్ గా ఇచ్చాడా చెక్ చేసుకోవాలి. అలా ఏమీ లేకపోతే మనం ఆటోమేటిక్ ఏం చేస్తానన్నా, అప్పుడు ఏదైతే సేల్ యాక్చువల్ సేల్ 87,500 ఉందో, సో 87,500 నా యాక్చువల్ సేల్ దాన్నే కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఉంది కదా 87,500 is assumed to be the sales due to expenditure. The ratio is 5%. The amount is 87,500 into 5%. 4,375.
సో ఇంకా మనం ఈ పాయింట్ 1 or 2 విచ్ ఎవర్ ఈజ్ లోవర్ తీసుకోవాలి. అయితే ఈ రెండిట్లో 1, 2 తెలుసు, 1 తెలియాలి. సో 1 క్యాలిక్యులేట్ చేయాలి. 1 క్యాలిక్యులేట్ చేయాలంటే జీపీ రేషియో తెలుసు, ఏఐటి కావాలి. సో ఏఐటి ఒకటి క్యాలిక్యులేట్ చేస్తే మన సమ్లో అయితే అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు క్వశ్చన్ లో ఏఐటి క్యాలిక్యులేషన్ ఉంది. సో ఏఐటి అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అబ్జర్వ్ చేస్తే ఫైర్ జరిగినటువంటి ఇక్కడి నుంచి వెనక్కి ఇక్కడ వరకు కావాలి. అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫైర్ జరిగిన దగ్గర నుంచి ఇక్కడ వరకు, ఫైర్ జరిగిన దగ్గర నుంచి ఇక్కడ వరకు. అదే కదా 1 year ఫైర్ జరిగింది 1/4/2012. సో కావాల్సింది 1/4/2011 నుంచి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా కన్వర్ట్ కలిగితే దెన్ ఇట్ ఇస్ కాల్డ్ ఏఐటి. ఇట్ షుడ్ బి అడ్జస్టెడ్ విత్ ట్రెండ్ కదా. సో ఇప్పుడు దీనిలో క్వశ్చన్, సార్ నాకు క్లియర్ గా తెలుసు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2,50,000, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తెలుసు ఆల్రెడీ, ఇందాక ఇది క్యాలిక్యులేట్ చేసాం. ఎలా క్యాలిక్యులేట్ చేసాం? సో 1/4 నుంచి సేల్స్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం. 1/4 to 31st December సేల్స్ ఇది కొన్నాను. 1/4 to 31st December సేల్స్ 7,82,609. ఇప్పుడు మళ్ళీ వెంటనే క్వశ్చన్, 7,82,609 ఏమో 1st April 2011 నుంచి 31st December, 1st January నుంచి 31st March ఏమో 2,50,000 క్లియర్ గా ఉంది క్వశ్చన్ లో. సో 9 months సేల్స్ 3 months సేల్స్ సపరేట్ గా ఉన్నాయి, రైట్ నాన్న. సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలి, ఏది రీజనబుల్ ఆన్సర్ ఏంటి? మనం చాలా ఆన్సర్లు చాలా నేర్చుకున్నాం. 12 months కి ట్రెండ్ అడ్జస్ట్ చేసాం, లేదంటే అసలు ట్రెండ్ అడ్జస్ట్ చేయకుండా చేయొచ్చని అనుకున్నాం. లేదు మరి ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఏం చేస్తాం? వెంకటలక్ష్మి ఏమో, వెంకటలక్ష్మి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకో, చెప్పమ్మా. కరెంట్ 1/4/2011 నుంచి 31st December 2011 వరకు ఉన్నటువంటి సేల్ ఎంత? 7,82,609. సో దీనికి ఏం చేయొచ్చు? 82,610. దీనికి ఏం చేయొచ్చు? 609 అమౌంట్ కి ట్రెండ్ అడ్జస్ట్ చేయాలి. ట్రెండ్ అప్లై చేయకుండా నార్మల్ ట్రెండ్ అప్లై చేయాలి కదా, ఇది ప్రీవియస్ ఇయర్ కదా. నేను ట్రెండ్ ఎప్పుడు కుదిరితే ట్రెండ్ అప్లై చేయాలన్నాను. 2,50,000 మీద ట్రెండ్ అప్లై చేయాల్సిన అవసరం ఉందా? లేదు, ఎందుకంటే అది ఏ పీరియడ్? కరెంట్ పీరియడ్. కరెంట్ పీరియడ్ దానిలో ట్రెండ్ ఆల్రెడీ అడ్జస్ట్ అయ్యి ఉంటుంది, అవసరం లేదు. అంటే 7,82,609 కి నేను ట్రెండ్ అడ్జస్ట్ చేయగలిగితే ఆటోమేటిక్ గా నాకు ఏమొస్తుంది? అడ్జస్టెడ్ సేల్స్ అనేది వచ్చేస్తుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయను, నేను చేస్తాను. AAT adjusted annual turnover, sales from 1/4/2011 to 31st December 2011, 7,82,609, right now. So దీనికి ట్రెండ్ అడ్జస్ట్ చేయాలి. యాడ్ ట్రెండ్ at the rate of 15%. 7,82,609 into 15%. 1,17,391 add చేస్తే plus 7,82,609, that equals to 9 lakhs. The trend adjusted sale is 9 lakhs. దీనికి మళ్ళీ సేల్స్ యాడ్, సేల్స్ ఫ్రమ్ 1/1/2012 to 31st March 2012 2,50,000. సరే, దీనికి ట్రెండ్ అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు. క్లారిటీ ఏ పీరియడ్ ఏంటో తెలిస్తే మనకు అవసరం లేదు, చేసేయచ్చు, రైట్. సో ప్లస్ 2,50,000, that equals to 11,50,000 is the total sales from 1st April 2011 to 31st March 2012. It is a trend adjusted sale. సరే, 2,50,000 కూడా ట్రెండ్ అడ్జస్ట్ చేయొచ్చా? చేయకూడదని ఏం లేదని మళ్ళీ ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్ కూడా డిస్కస్ చేశాను, రైట్. సో సేల్ అక్కడి నుంచి ఇక్కడికి ట్రెండ్ అడ్జస్ట్ చేయొచ్చు, టోటల్ సేల్స్ మీద ట్రెండ్ అడ్జస్ట్ చేయొచ్చు, కొంత పార్ట్ ఇక్కడ కొంత పార్ట్ అక్కడ క్లారిటీగా తెలియనప్పుడు అసలు ట్రెండ్ అడ్జస్ట్ చేయకుండా కూడా సమ్ని చేయొచ్చు. కానీ క్వశ్చన్ లో చాలా క్లియర్ గా ఉంది. 1/4 నుంచి 31st December అమౌంట్ తెలుసు, 1st January నుంచి 31st March అమౌంట్ తెలుసు, పీరియడ్ సపరేట్ గా ఎంతెంత క్లియర్ గా తెలుసు కాబట్టి సో ఏ పీరియడ్ ట్రెండ్ అవసరం అయితే ఆ పీరియడ్ ట్రెండ్ అడ్జస్ట్మెంట్ చేస్తాం, మిగిలిన పీరియడ్ కి ట్రెండ్ అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో దీన్ని మనం అంటాం AAT అని అంటాం. సో దీని మీద మనం ఏ అప్లై చేయాలి? జీపీ రేషియో అప్లై చేయాలి. సో క్యాలిక్యులేట్ చేద్దాం. జీపీ రేషియో ఎంత? 5% into 11,50,000. 11,50,000 into 5%, that equals to 57,500.
సో మళ్ళీ కింద అదే కదా వేయాలి. సో డౌన్ లో 57,500 ప్లస్ 1,30,000 అన్ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక సో క్యాలిక్యులేట్ చేయండి జాగ్రత్తగా. 60,000 into 57,500 division. So 1,87,500. 18,400 వస్తుంది. 18,400. The proposed net additional expense are 18,400. Sales into GP ratio is 4,375. Which of these are lower? So the additional cost of working is 4,375. The additional cost of working is 4,375. And the loss of profit is 10,625. So 10,625 plus 4,375, that equals to 15,000 is the total loss of profit. So దీంతో మనం ఇప్పుడు క్లెయిమ్ క్యాలిక్యులేషన్ కి వెళ్తున్నాం. So claim. Some insurable, some insured, some insurable, some insured. Actual loss of profit. So it is 15,000. So is there any saving in insured standing charges? So question lo saving ఏమైనా ఉందా అన్న? క్వశ్చన్ లో సేవింగ్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఎక్కడ కనుక మనకి ఇవ్వాల. సో ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ లో సేవింగ్ ఉన్నాయి అని మన క్వశ్చన్ ఎక్కడ మనకి చెప్పాల. సో assume to be no saving in insured standing charges. So the actual loss is 15,000. The total loss and actual loss both are same. Some insurable refers to GP on AAT. So what is GP on AAT? ఇందాకే చేసాం 57,500. ఇంకా క్యాలిక్యులేట్ చేసాం కదా. 11,50,000 మీద 5% అప్లై చేస్తే ఎంత వచ్చింది? GP on AAT 57,500. So policy amount is క్వశ్చన్ ఎంత ఇచ్చాడు? 1 lakh. So 1 lakh policy amount అంటే అది fully insured. Fully insured. So fully insured అయితే ఆటోమేటిక్ అర్థమైందన్న. ఫుల్లీ ఇన్సూర్డ్ అయితే మనకి ఏమిస్తాడు? యాక్చువల్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ నే క్లెయిమ్ కింద ఇచ్చేస్తాడు. సో ఆన్సర్ ఇస్ ద యాక్చువల్ లాస్ ఆఫ్ ప్రాఫిట్, దట్ ఈస్ 15,000 ఇస్ ద క్లెయిమ్ ఫర్ ది లాస్ ఆఫ్ ప్రాఫిట్. సో ఇది నా సమ్ కాన్సెప్ట్. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి డౌట్స్ అడగండి. సో యాక్చువల్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఇస్ 15,000, దట్ ఈస్ విల్ బి ద క్లెయిమ్, యాజ్ వెల్ యాజ్ లాస్ ఆఫ్ స్టాక్ ఆల్రెడీ ఇందాక ఎంత వచ్చింది? 2,60,000. 260 plus 15, so total 2,75,000 is the total claim made by the organization to the insurance company. So 2,60,000 plus 15,000, that total is 2,75,000. Any doubts? Clear? Question anta clear ga unda? Answer anta ardhamainatena? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. Mani Swaroop. Yes, sir. Okay. Clear, sir. ఉషశ్రీ. సార్ అర్థమైందమ్మా అంతా? అర్థమైంది సార్. రైట్ అన్న. వంశిక. ఎస్ సార్. అంతా క్లియర్ ఏనమ్మా? ఎస్ సార్. రైట్ అన్న. సో దీంతో మనకి క్వశ్చన్ నెంబర్ 11 కంప్లీటెడ్. క్వశ్చన్ నెంబర్ 11 కంప్లీటెడ్ నాన్న. సో నెక్స్ట్ మనం, సో మీరు చేయాల్సిన పని నాన్న, సో క్వశ్చన్ నెంబర్ 11 ఓకే. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 12 నాన్న. క్వశ్చన్ నెంబర్ 12 ఆల్మోస్ట్ డేటా అంతా వాడే ఇచ్చాడు నాన్న, ఇన్ఫర్మేషన్ అంతా వాడే ఇచ్చాడు. ఇట్స్ ఏ హోంవర్క్. క్వశ్చన్ నెంబర్ 12 మీరు సొంతంగా సాల్వ్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను నెక్స్ట్ క్లాస్ లో అడగాలి. ఇది ఒకటి. సొంతంగా చేయాలమ్మా క్వశ్చన్ నెంబర్ 12 ముందే చెప్తున్నాను. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో ఆల్రెడీ క్వశ్చన్ నెంబర్ 1 లాస్ ఆఫ్ క్లెయిమ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్ లాస్ ఆఫ్ స్టాక్ కంప్లీట్ అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 2 ఇస్ ఆల్సో లాస్ ఆఫ్ స్టాక్. 3 is also loss of stock. 4 is also loss of stock.
5 మనం చేయాలనా 5 ఒకటి చేయాలి ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో. అలాగే క్వశ్చన్ నెంబర్ 6 సారీ క్వశ్చన్ నెంబర్ 5 కూడా లాస్ ఆఫ్ స్టాకే ఆల్రెడీ ఇవన్నీ అయిపోయి ఉండాలి. సో ఇంకా పెండింగ్ ఉంది క్వశ్చన్ నెంబర్ 6 లాస్ ఆఫ్ ప్రాఫిట్, క్వశ్చన్ నెంబర్ 7, క్వశ్చన్ నెంబర్ 8. ఈ 3 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాలి. సో దీనిలో క్వశ్చన్ నెంబర్ 7 కూడా వర్క్ చేయాలి. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 7. సో 2 క్వశ్చన్స్ వర్క్ ఇచ్చాను. ఒకటి ఇలిస్ట్రేషన్ నెంబర్ 12, రెండోది ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 7. సో ఒక్కసారి చదువుతాను ఫస్ట్ 2 క్వశ్చన్స్ చదివేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో అబ్జర్వ్ చేయండి, లేకపోతే సొంతంగా చేయండి. ఓన్ గా ట్రై చేయాలి. అర్థమవుతుందా? ఇన్స్టిట్యూట్ మెటీరియల్ సంస్థ కదా అని చేసేయడం కాదు, ఓన్ గా ట్రై చేయాలి. సో ఓన్ గా ట్రై చేసి అప్పుడు వెరిఫై చేసుకోవాలి. సో నేను 2 క్వశ్చన్స్ ఫస్ట్ చదువుతాను, వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో అబ్జర్వ్ చేయండి. వీటిలో ఏ డౌట్స్ లేకపోతే దాన్ని విల్ గో విత్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ క్వశ్చన్ నెంబర్ 7. సేమ్ వర్క్ ఇచ్చాను క్వశ్చన్ నెంబర్ 7 యాజ్ వెల్ యాజ్ క్వశ్చన్ నెంబర్ 12. 12 ఏమో స్టడీ మెటీరియల్ ఇలిస్ట్రేషన్, క్వశ్చన్ నెంబర్ 7 ఏమో ప్రాక్టీస్ క్వశ్చన్. 2 మీరు సొంతంగా వర్కౌట్ చేయాలి. 7 చదువుతున్నాను. On account of the fire on 15th June 2012 in the business of the house of the company, the working remained disturbed up to 31st December. So disturbance is so that's called affected period. 15 June to 15th December. Nana 15 ఇచ్చాను. క్లియర్ గా మంత్స్ బిగినింగ్ ఎండింగ్ కాకుండా మిడిల్ లో ఇచ్చారు. As a result of which it was not possible to effect any sale చేయలేకపోయాడంట. The company had taken an insurance policy with an average clause against the consequential loss for 1 lakh per in the period of 7 months. So 7 months మనకి ఇండెమ్నిటీ పీరియడ్ అన్న. సో అబ్జర్వ్ చేస్తే ఎఫెక్ట్ ఎంత కాలం? సో జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 6 months. సో ఎఫెక్టెడ్ పీరియడ్ 6 months, ఇండెమ్నిటీ పీరియడ్ 7 months, మనకి ఇచ్చేది 6 months ఇస్తారు, రైట్? An increase of 25% was marked in the current year sales as compared to the last year. So trend 25% increase. The company incurred additional expenditure 12,000 to make the sales possible and made a saving of 2,000 insured standing charges. Additional expenses 12,000 దాని వల్ల సేల్ జరిగిందంట. అలాగే 2,000 insured saving charges, saving in insured standing charges. Compute the amount of claim admissible for the loss of profit అన్నాడు. సో actual sales from 15 June to 15 December, actual sales 70. ఇవన్నీ కూడా దేని వల్ల అయినా సేల్ 70 కూడా because of 12,000 expenditure. సో అడిషనల్ కాస్ట్ ఆఫ్ వర్కింగ్ చేసేవాడు. ఈ రెండింటిని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అలాగే సేల్స్ లాస్ట్ ఇయర్ లో ప్రీవియస్ ఇయర్ సేల్స్ ఎందుకు ఇచ్చాడు? ఇది ప్రీవియస్ ఇయర్ స్టాండర్డ్ సేల్స్ క్యాలిక్యులేషన్. లాస్ట్ ఇయర్ నెట్ ప్రాఫిట్, ఇన్సూర్ స్టాండింగ్ చార్జెస్, టోటల్ స్టాండింగ్ చార్జెస్, టర్న్ ఓవర్. సో టర్న్ ఓవర్ ఫర్ 1 year టర్న్ ఓవర్ ఫ్రమ్ 16th June 2011 to 15th June 2012 ఎందుకు ఇచ్చాడు అనేది ఇట్ ఈస్ అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్. సో దీనికి ట్రెండ్ ఇచ్చారు కాబట్టి ట్రెండ్ కూడా ఏం చేయొచ్చు, యాడ్ చేసి అప్పుడు అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ కనుక్కోవాలి. యాన్యువల్ టర్న్ ఓవర్ అంటే ఎక్కడి నుంచి తీసుకోవాలి? 5 నుంచి 12 months బ్యాక్. సో అది డైరెక్ట్ గా 1 year టర్న్ ఓవర్ ఇచ్చాడు నన్ను వాడే. సో క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ అంతా వాడే ఇచ్చాడు. ఈ సమ్ సాల్వ్ చేయొచ్చా లేదా? సో ఖచ్చితంగా మీరు సాల్వ్ చేయొచ్చు, రైట్? సో దయచేసి క్వశ్చన్ నెంబర్ 7 మీరు సాల్వ్ చేయాలి. అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 12 కూడా ఇప్పుడు చదువుతున్నాను. అది కూడా మీరే సాల్వ్ చేయమని చెప్పాను, ఆల్రెడీ వర్క్ అని చెప్పాను. అది కూడా చదువుతున్నాను. క్వశ్చన్ నెంబర్ 12. From the following particulars, you are required to calculate the amount of claim for Buildwell Limited, whose business premises was partially destroyed by fire. Sum insured from 31st December 2011, 4 lakhs. Period of indemnity 12 months. Date of damage 1st January 2011. Date on which the description of business ceased 31st October. So January నుంచి అక్టోబర్ వరకు అంటే 10 నెలలు. సో బిజినెస్ 10 నెలలు ఎఫెక్ట్ అయింది. ఇండెమ్నిటీ పీరియడ్ 12 months కాంట్రాక్ట్ లో, కానీ మనకి ఎంత ఇస్తాడు? 10 months లాస్ ఇస్తాడు. The subject matter of the policy was a gross profit, but only net profit and insured standing charges. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. జీపీ ఫార్ములా డెఫినేషన్ నాకు చెప్తున్నాడు ఒక సెంటెన్స్ రూపంలో. జీపీ అంటే లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఏంటి? నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జ్. అదే చెప్తున్నాను. The books of accounts revealed the GP for the financial year 2011 was 2,50,000. Actual turnover for the financial year is 12 lakhs. It's also a turnover in this case. The turnover for the period from 1st January to 31st December in the year preceding year, the loss was 10 lakhs. Previously done standard turnover also. During dislocation of the position, it was learned that in November to December there has been an upward trend in the business done compared to the actual figures of the previous year. It was stated that the loss has not occurred. The trading results for 2012 would have been better
than those of the previous year. So trend ఉంది అని చెప్తున్నాను. ఏం చెప్తున్నాడు? ట్రెండ్ ఉంది అని చెప్తున్నాను అన్నమాట. సో ట్రెండ్ ని క్యాలిక్యులేట్ చేసుకోవాలంట. The insurance company official appointed to access the loss accepted in the view and adjustments have to be made to the pre-damage figures to bring them up to the estimated amounts which would have resulted in 2012. నన్న ఆ ట్రెండ్ అడ్జస్టెడ్ ఫిగర్స్ కూడా వాడే ఇచ్చేస్తున్నారు. ట్రెండ్ మనం యాక్చువల్ గా కనిపెట్టి క్యాలిక్యులేట్ చేయాలి, అది కూడా అసలు అదే ఇచ్చేస్తున్నారు. చూడండి, ప్రీ డ్యామేజ్ ఫిగర్ టుగెదర్ విత్ అగ్రీడ్ అడ్జస్ట్మెంట్. అడ్జస్ట్మెంట్ అంటే ట్రెండ్. ఎలా అంట? ప్రీ డ్యామేజ్ ఫిగర్ జనవరిలో 90 అంట, అడ్జస్ట్మెంట్ 10,000 అంట, అడ్జస్టెడ్ స్టాండర్డ్ టర్నోవర్ ఇస్ 1 lakh. ఫిబ్రవరి టు అక్టోబర్ 9 lakh 10 సేల్, దానికి అడ్జస్ట్మెంట్ 50, దాని వాల్యూ 9 lakh 60. నవంబర్ టు డిసెంబర్ 2 lakhs, దాని అడ్జస్ట్మెంట్ 10,000, సో అడ్జస్టెడ్ టర్నోవర్ 2 lakh 10,000. సో టోటల్ 12 lakh 70. 12 lakhs ఏమో బిఫోర్ డ్యామేజ్, సో అడ్జస్ట్మెంట్ చేస్తే 70, సో ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 12 lakh 70. సో జీపీ రేషియో ఇచ్చాడు, అడ్జస్టెడ్ స్టాండర్డ్ టర్నోవర్ 4 lakh 60, దాన్ని బట్టి జీపీ రేషియో నువ్వే క్యాలిక్యులేట్ చేసుకోవాలి, రైట్ నా? సో రేట్ ఆఫ్ జీపీ 30% ఫర్ యాక్చువల్ 2011 అన్నాడు, 32% ఫర్ 2012 అన్నాడు. కానీ యాక్చువల్ గా ఇది వాడిచ్చిన జీపీ రేషియో అది దేని ప్రకారం క్యాలిక్యులేట్ చేశాడు అది కూడా చూసుకోవాలి. ఇంక్రీజ్ కాస్ట్ ఆఫ్ వర్కింగ్ అమౌంట్ 1,80,000 అన్నాడు. ఇచ్చాడు ఇన్ఫర్మేషన్. దేర్ వాజ్ ఎ క్లాజ్ ఇన్ ద పాలసీ రిలేటింగ్ టు ది సేవింగ్ అండ్ ఇన్సూరెన్స్ స్టాండింగ్ చార్జెస్ డ్యూరింగ్ ది ఇండెమ్నిటీ పీరియడ్. దిస్ అమౌంట్స్ 28,000. సేవింగ్ కూడా ఉంది. స్టాండింగ్ చార్జెస్ నాట్ కవర్డ్ బై ది ఇన్సూరెన్స్ కంపెనీ అమౌంట్ టు 20,000. అన్ఇన్సూర్డ్ కావాలి. ఎందుకు కావాలి అన్ఇన్సూర్డ్ మనకి? ఎందుకంటే మనం ఒక ఫార్ములా అడిషనల్ ఎక్స్పెండిచర్ కాస్ట్ ఆఫ్ వర్కింగ్ చేసేటప్పుడు ఫార్ములాలో ఏముండాలి? అడిషనల్ ఎక్స్పెండిచర్ ఇంటూ జీపీ ఆన్ ఏఐటీ బై జీపీ ఆన్ ఏఐటీ ప్లస్ uninsured. So information కోసం ఇది ఇచ్చారు. The annual turnover from January was nil. The period from February to October is 8 lakhs. Actual turnover కూడా ఇచ్చాను. సో ప్రీవియస్ ఇయర్ టర్నోవర్, దాని ట్రెండ్, యాక్చువల్ టర్నోవర్. సో ఇన్ఫర్మేషన్ ఏం కావాలో అన్ని ఇచ్చారు. నువ్వు కొంచెం జాగ్రత్తగా డేటా అంతటిని ఒక దగ్గర క్లారిఫై చేసి రాసుకుని నీట్ గా క్లియర్ గా నోట్ చేసుకుని సమ్ సాల్వ్ చేస్తే ఖచ్చితంగా సమ్ ని సాల్వ్ చేయొచ్చు. ఒకసారి అందరూ కూడా ఫాస్ట్ గా క్వశ్చన్ ఒకసారి చదువుకోండి. సో దానిలో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కనుక అడగచ్చు. సెంటెన్స్ ఏదైనా అర్థం కాకపోతే అడగచ్చు, చెక్ చేసుకోవాలి. ఎవరికి ఏదైనా డౌట్ ఉన్నా అడిగితే అడగాలి. మా క్వశ్చన్ బాగా చదవాలి. నేను డౌట్స్ అడుగుతాను, మీరు రాకపోతే. మీరు ఎవరికి ఏ డౌట్ రాకపోతే నేను క్వశ్చన్స్ అడుగుతాను. మణికంఠ, మణికంఠ, జట్ల మణికంఠ. రెస్పాండ్ అవట్లా. శివ మార్కండేయులు, శివ మార్కండేయులు క్వశ్చన్ అంతా చదివా? క్వశ్చన్ నెంబర్ 12 చదువుతున్నాను సార్. చదువుతావా? సరే ఫాస్ట్ గా చదువు. సరే నేను అడిగిన విషయానికి సమాధానం చెప్పే మార్కండేయులు చాలు. జాగ్రత్తగా విని ఏమడుగుతున్నాను. మార్కండేయులు దీనిలో సమ్మంతా సాల్వ్ చేసేటప్పుడు సేల్స్ డేటా అంతా వాడి ఇచ్చాను. ప్రీ అడ్జస్టెడ్, ట్రెండ్ అడ్జస్టెడ్, నాట్ ట్రెండ్ అడ్జస్టెడ్,
షార్ట్ సేల్స్ అన్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో దీనిలో ఉన్న క్రిటికల్ థింగ్ ఒకటేనా, ఏంటంటే వాట్ ఇస్ ద జీపీ రేషియో. వాడు జీపీ రేషియో ఇచ్చాడే ఇవ్వలేదా? ఇచ్చాడు. లాస్ట్ ఇయర్ 30% కరెంట్ అంటున్నాడు, 32%. 30%. కానీ నాకు జీపీ రేషియో కావాలి, లాస్ ఆఫ్ స్టాక్ కోసం కాదు, లాస్ ఆఫ్ ప్రాఫిట్ కోసం. వీడి ఇచ్చే జనరల్ రేషియో ఇస్తాను. సో లాస్ ఆఫ్ ప్రాఫిట్ అది కరెక్ట్ కాదు నాకు తెలియాలి కదా. Yes, sir. రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ లో మరి ఎలా కనిపెట్టచ్చు? సో నార్మల్ జీపీ రేషియో ఫార్ములా ఏంటి లాస్ ఆఫ్ ప్రాఫిట్ కోసం? Net profit plus insured standing charges by sales into 100. వెరీ గుడ్. ఇది తీసుకోవాల్సిన సేల్స్, దానిలో జీపీ రేషియో క్యాలిక్యులేషన్ తీసుకోవాల్సిన సేల్స్ ఏ సేల్స్? Previous year sales. కానీ నువ్వు అబ్జర్వ్ చేసిన విషయం అంటే అలా తీసుకుంటే ప్రీవియస్ ఇయర్ తీసుకుంటే మళ్ళీ ట్రెండ్ విడిగా అడ్జస్ట్ చేయాలి కదా. Yes, sir. జీపీ రేషియోకి ట్రెండ్ అడ్జస్ట్ చేయాలా లేదా? చేయాలి సార్. చేయాలి కదా. మరి అలాంటప్పుడు ఈ క్వశ్చన్ లో ట్రెండ్ అడ్జస్ట్ చేసినటువంటి టర్న్ ఓవర్లు ఇచ్చారు కదా, ట్రెండ్ అడ్జస్ట్ చేసినటువంటి జీపీ రేషియో ఇచ్చి జీపీ గ్రాస్ ప్రాఫిట్ ఇచ్చాడు కదా. Yes, sir. మన జాగ్రత్తగా వినాలి, ఇక్కడ పాయింట్ ఇదే, ఈ సమ్లో క్రిటికల్ పాయింట్ ఇదే. జనరల్ గా జీపీ రేషియో మన ప్రీవియస్ ఇయర్ నుంచి తీసుకుని ట్రెండ్ అడ్జస్ట్ చేస్తాం. మరి ట్రెండ్ అడ్జస్ట్మెంట్ పర్సెంటేజ్ తెలిస్తే ఇలా చేయొచ్చు, కానీ దాని బదులు డైరెక్ట్ గా ట్రెండ్ అడ్జస్ట్ చేసిన జీపీఏ ఉంది కదా 4,06,400 స్క్రీన్ మీద ఉంచాను నేను, అందుకనే అది Yes, sir. 4,06,400 అనేది ఏంటి? శివమార్కండేయులు Yes, sir. Yes, sir. 4,06,400 అనేది ఏంటి? Gross profit. గ్రాస్ ప్రాఫిట్, అవునా? Yes, sir. మరి ఆ గ్రాస్ ప్రాఫిట్ ని తీసుకుని మనం ట్రెండ్ కనిపెట్టచ్చు కదా. Yes, sir. రైట్. సో నువ్వు చెప్పిన ఫార్ములా ఏంటి? Net profit plus insured standing charges by sales into 100. మరి క్వశ్చన్ లో నెట్ ప్రాఫిట్ ఉందా? మనకి ఇచ్చింది గ్రాస్ ప్రాఫిట్ కదా. Yes, sir. మరి ఎలా కనిపెట్టాలి? అంటే మైనస్ uninsured అందుకే నన్ను హింట్ minus uninsured standing charges. చూడండి, జనరల్ గా Standing charges. స్టాండింగ్ చార్జెస్, వేరియబుల్ కాస్ట్లు అన్ని మైనస్ చేస్తే మనకి ఏమొస్తుంది? నెట్ ప్రాఫిట్ వస్తుంది. Net profit. ఈ నెట్ ప్రాఫిట్ తీసుకుంటాం, ఈ స్టాండింగ్ చార్జెస్ ని యాడ్ చేస్తాం, అప్పుడు మనకి ఏమొస్తుంది అన్న? జీపీ రేషియో వస్తుంది. ఫర్ ది పర్పస్ ఆఫ్ లాస్ ఆఫ్ ప్రాఫిట్. Yes, sir. ఇప్పుడు ఈ క్వశ్చన్ లో నెట్ ప్రాఫిట్ ఇవ్వలేదు, స్టాండింగ్ చార్జెస్ లో ఇన్సూర్డ్ అంతా చెప్పలేదు నాకు, రైట్? Yes, sir. సో నెట్ ప్రాఫిట్ జాతీయ జీపీ మైనస్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ మైనస్ అన్ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ మైనస్ వేరియబుల్ కాస్ట్, దట్ ఈక్వల్స్ టు నెట్ ప్రాఫిట్. అంతేనా? Yes, sir. అంతేనా కదా? Yes, sir. రైట్. ఇప్పుడు దీని నుంచి క్వశ్చన్ లో జీపీ ఇచ్చాడు, అడ్జస్టెడ్ ఫిగర్. ఇంకో క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు? స్టాండింగ్ చార్జెస్ నాట్ కవర్డ్ బై ఇన్సూరెన్స్, అంటే అన్ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ ఇచ్చాడు. Uninsured standing charges. Yes, sir. ఈ స్టాండింగ్ ఇవ్వలేదుగా, స్టాండింగ్ ఎక్కడ ఇచ్చాడు? ఇవ్వలేదు, sir. అన్ఇన్సూర్డ్ ఇచ్చాడు కదా. Yes, sir. నేను అంటాను వేరియబుల్ కాస్ట్ గురించి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి లేవేమో, అంతే కదా అజంప్షన్. వేరియబుల్ కాస్ట్ ఇన్ఫర్మేషన్ పిఎండ్ఎల్ అకౌంట్ లో వేరియబుల్ లేవు, Yes, sir. మేబీ ట్రేడింగ్ అకౌంట్ లో వేరియబుల్ ఉండొచ్చు, పిఎండ్ఎల్ లో కదా మనం చూడాలి. సో అప్పుడు దీని నుంచి ఎలా చేయొచ్చు? జీపీ మైనస్ Yes, sir. అన్ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ Minus ఈక్వల్స్ టు uninsured standing charges. ప్లస్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్. అంటే మనం జనరల్ గా దీన్ని ఉపయోగించి ఫార్ములాలో క్యాలిక్యులేట్ చేస్తాం జీపీ రేషియో. ఇప్పుడు ఇది లేదు కాబట్టి మనం ఏం ఉపయోగించాలి? దీన్ని ఉపయోగించుకోవాలి. సో జీపీలో నుంచి అంటే 4,06,400 లో నుంచి అన్ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ ఎంత అమౌంట్? 28,000. 20,000, sir. 20,000, sir. 20,000 మైనస్ చేస్తే 20, sir. 4,06,400 మైనస్ 20,000 డివిజన్ సేల్ ఎంత తీసుకోవాలి? అడ్జస్ట్ చేసిన 3 lakh. సేల్ ఎంత ఉంది? 12,70. 1,70,000. అప్పుడు నువ్వు వేస్తే 4,06,400 మైనస్ 20,000 డివిజన్ 12,70,000 is equals to ఎంత జీపీ రేషియో? క్యాలిక్యులేట్ చేయి క్యాలిక్యులేటర్ లో. 30.425.
30.425 అది ట్రెండ్ అడ్జస్ట్ చేసిందా, ట్రెండ్ అడ్జస్ట్ చేయిందా? అడ్జస్ట్ చేసింది సార్. ఆ ట్రెండ్ అడ్జస్ట్ చేసింది, ఎందుకంటే నువ్వు తీసుకున్న ఫిగర్స్ అన్ని కూడా ఏంటి కరెంట్ ఇయర్. ఆఫ్టర్ ట్రెండ్ అడ్జస్ట్మెంట్ కదా, కరెంట్ ఇయర్. ఎస్ సార్. ఈ సమ్మర్ చాలా మంది ఏం చేస్తారంటే Yes, ప్రీ sir. డామేజ్ ఫిగర్ తీసుకొని జీపీ కడతారు. మరి అప్పుడు ట్రెండ్ వాల్యూ తెలియదు కదా, ట్రెండ్ ఎలా అడ్జస్ట్ చేయాలి? దాని బదులు డైరెక్ట్ గా ట్రెండ్ అడ్జస్ట్ చేసిన ఫిగర్స్ తీసుకుంటే మనకు వచ్చే జీపీ రేషియో ఏంటి? ట్రెండ్ అడ్జస్టెడ్ జీపీ రేషియో. ఇది ఒక్కటే ఈ క్వశ్చన్ లో ఉన్నటువంటి క్రిటికల్ పాయింట్. సో దీన్ని ఒక్కదాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే సమ్ సాల్వ్ చేయొచ్చు. రైట్, సో సాల్వ్ చేయాలి మీరే సొంతంగా. నిఖిల ఓకే సార్. పాయింట్ క్లియర్ అయినమ్మా నిఖిల? సార్ కొంచెం అర్థం కాలేదు సార్. చెప్పినాను, పర్వాలేదు. ఏం కావాలి? అంటే జీపీ ట్రెండ్ ఎందుకు క్యాలిక్యులేట్ ట్రెండ్ ఎందుకు అడ్జస్ట్ చేయాలి, అది కొంచెం అర్థం కాలేదు సార్. అలా కదమ్మా, మనం ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాం, సింపుల్ క్వశ్చన్ అన్న. మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తుంది ఏంటి? జీపీ రేషియో సార్. లాస్ ఆఫ్ ప్రాఫిట్ పాలసీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం, అంతే కదా? సో లాస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఫైర్ జరిగిన తర్వాత ఉంటుందా, ముందు ఉంటుందా? ఫైర్ జరిగిన తర్వాత సార్. అంటే నాకు ఫైర్ జరిగిన తర్వాత ఉండే జీపీ, ఫైర్ జరిగిన తర్వాత ఉండే సేల్స్ తెలియాలి. అవును. అన్ని యాక్చువల్ మన ఎస్టిమేట్ చేసిన అమౌంట్స్ ఉంటాయా, తక్కువగా ఉంటాయి? ఇప్పుడు తక్కువ ఉంటాయా? తక్కువ ఉంటాయి. తక్కువ ఉంటుంది సార్. మరి ఇప్పుడు నాకు ఎస్టిమేటెడ్ వాల్యూ కావాలంటే నేను ఏం చేసేవాడిని ఇంతకు ముందు? లాస్ట్ ఇయర్ ది తీసుకోవాలి. లాస్ట్ ఇయర్ తీసుకుని ఓకే చెప్పేస్తాను, దానికి ఏం అడ్జస్ట్ చేస్తాను? ట్రెండ్ సార్. ట్రెండ్ అడ్జస్ట్ చేస్తున్నాను. ఎందుకని? నాకు కావాల్సింది కరెంట్ ఇయర్ది కాబట్టి. ఇప్పుడు వాడిచ్చిన జీపీ రేషియో కూడా కరెంట్ ఇయర్ది కదా, అవును సార్. కానీ దాని ట్రెండ్ అడ్జస్ట్ చేసేది తెలియదు కదా. మరి నాకు ట్రెండ్ అడ్జస్ట్ చేసిన జీపీ రేషియో కావాలంటే నేను ఏం చేయాలి సార్? కానీ 32% అడ్జస్ట్ చేశాడని ఇచ్చాడు కదా. అది జీపీ కదా, అది జీపీ. మనకు కావాల్సిన జీపీ ఫార్ములా అది కాదు కదా, ఇది జనరల్ జీపీ కదా. మనకు కావాల్సిన జీపీ ఫార్ములా ఏంటి? నెట్ ప్రాఫిట్ ప్లస్ అది ఇచ్చాడు తెలియదు కదా, అది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అర్థమైంది. అది అడ్జస్టెడ్ ఫిగర్ కింద క్యాలిక్యులేట్ చేస్తామా, ట్రెండ్ కూడా అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి. ఓకే, ఇది 32% అడ్జస్ట్ అయింది కాబట్టి మనకి తెలియదు నెట్ ప్రాఫిట్, ఇంకా ఇన్సూరెన్స్ స్టాండింగ్ చార్జెస్ తెలియదు కాబట్టి క్యాలిక్యులేట్ చేస్తాం. అందుకే అది కరెక్ట్ కాదు మనకు తెలియదు కదా. సో మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కదా మరి క్లియర్ గా. సేవింగ్ జీపీ ఇచ్చాడు, అన్ఇన్సూరెన్స్ స్టాండింగ్ చార్జెస్ ఇచ్చాడు. సో దాని నుంచి రివర్స్ వర్కింగ్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అర్థమైంది. అంటే వాడు ఇచ్చిన జీపీ 32% అనేది ఏ రకంగా వచ్చి ఉండొచ్చు మనకు తెలియదు కదా. మేబీ నాకు తెలిసి ప్రీ డామేజ్ ఫిగర్ ప్రీవియస్ ఇయర్ నుంచి ఇచ్చాడేమో, 3,60,000 చెప్పలేము కదా. సో అందువల్ల అది 4,06,000 తో చేస్తాడు. మరి 4,06,000 జీపీ క్వశ్చన్ లో ఇచ్చినటువంటి ఫిగర్స్ అన్ని కూడా జనరల్ జీపీ అయి ఉండొచ్చు కదా. అవును సార్. మనకి అది కాదు కదా కావాల్సింది. అర్థమైంది. అందుకని అర్థమైంది. రైట్. ఇంకా ఎవరికైనా డౌట్స్? సార్ అడ్జస్ట్మెంట్స్ టు బి యాడెడ్ 70,000 అని చెప్పాడు కదా సార్. ఏదమ్మా? అడ్జస్ట్మెంట్ టు బి యాడెడ్ 70,000 అని చెప్పాడు కదా సార్. అవునన్నా, అడ్జస్ట్మెంట్ అంటే ట్రెండ్ అన్నది. సో దాన్ని బేస్ చేసుకుని ట్రెండ్ అది కూడా చేయొచ్చు కదా సార్. అప్పుడు ఆ ట్రెండే అప్లై చేయొచ్చు కదా సార్. ఏదైనా ఒకటే వస్తుంది కదా నాన్న. ఇప్పుడు 3,60,000 తీసుకుని దాని నుంచి నువ్వు అన్ఇన్సూర్డ్ వేసి పర్సంటేజ్ కట్టి దానికి మళ్ళీ 70,000 ఒక పర్సంటేజ్ కింద తీసుకుని మనం యాడ్ చేసిన, లేదా డైరెక్ట్ గా అడ్జస్టెడ్ ఫిగర్ తీసుకుని చేసిన ఒకటే వస్తుంది కదా. మళ్ళీ 2 సార్లు కట్టడం ఎందుకు నాన్న, టైం వేస్ట్ కదా. నువ్వు ట్రెండ్ అడ్జస్ట్మెంట్ వాల్యూస్ రూపంలో ఇచ్చాడు నాన్న, పర్సంటేజ్ ఇవ్వలేదు కదా. మళ్ళీ నువ్వు ట్రెండ్ ని మళ్ళీ పర్సంటేజ్ లో మార్చుకుని చేసే బదులు డైరెక్ట్ గా అడ్జస్ట్ అయిన అమౌంట్స్ ఉంటాయి, అమౌంట్ నే పర్సంటేజ్ మార్చుకోగలిగింది కదా. డబుల్ వర్క్ తగ్గుతున్నాను. ఓకేనా? మరి ఎవరమ్మా అడిగింది అది? వంశిక సార్. వంశిక. అమ్మ వంశిక, అర్థమైందా నేనేం చెప్పాను? కొంచెం సార్. పర్లేదమ్మా, మళ్ళీ అడుగు ఇంకేం కావాలి. అంటే ఒకవేళ అప్పుడు ట్రెండ్ 70,000 నుంచి ట్రెండ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ట్రెండ్ 70,000 నుంచి దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం, ఎలా క్యాలిక్యులేట్ చేయగలుగుతాం? 12 lakhs నుంచి ఓవరాల్ గా చేయాలి. అప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చెప్పు? 70,000 division 12 lakhs. But 12 lakhs into 100 అంటే 20% 5.83%. Yes sir. ఓకేనా? సో జీపీ రేషియో ఎంతో కట్టి బిఫోర్ ట్రెండ్, సో దానికి దీన్ని అడ్జస్ట్ చేయాలి. కానీ జీపీ రేషియో 3,60,000 తో కట్టకూడదు. మళ్ళీ నాకేం కావాలి?
మళ్ళీ ట్రెండ్ కావాలి. మైనస్ ఇగో ఇక్కడ ఫార్ములా రాసిన చూడు పక్కన నేను జీపీ మైనస్ Minus, అన్ఇన్స్టిట్యూట్ స్టాండింగ్ చార్జెస్ చేయాలి కదా. ఎస్ ఎస్ సార్. సో మైనస్ అన్ఇన్స్టిట్యూట్ చేసి ఒక కొత్త జీపీ రేషియో కట్టి మళ్ళీ దానికి 5% ఏం చేయాలి, యాడ్ యాడ్ చేయాలి. 2 సార్లు ఎందుకు కట్టడం అంటున్నాను నేను. ఎస్ సార్. దీన్ని విడిగా కట్టి దీన్ని యాడ్ చేసిన డైరెక్ట్ గా 2 కలిపేస్తే ఫిగర్స్ తో డైరెక్ట్ కట్టిన ఒకటే కదా అన్న. ఒకటే సార్. మరి అందుకే ఒకటే డైరెక్ట్ కట్టేయచ్చు అని చెప్తున్నా. ఓకే సార్. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్? దిలీప్ నీకేం డౌట్స్ లేవా? No, sir. ఏంటి దిలీప్ డౌట్స్ ఏమి అడగట్లేదు? సరే రైట్. నెక్స్ట్ సో ఈ 2 క్వశ్చన్స్ మీరు సొంతంగా ట్రై చేయండి అన్న. క్వశ్చన్ నెంబర్ 12 ఇలిస్ట్రేషన్, అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్ లో క్వశ్చన్ నెంబర్ 7 అన్న ఇచ్చాను. సార్ చెప్పమ్మా. సార్ నాకు లాస్ట్ సమ్ లో కొంచెం స్టాండర్డ్ సేల్స్ క్యాలిక్యులేట్ చేసాం కదా సార్. లాస్ట్ సమ్ లో ఏ క్యాలిక్యులేషన్ కావాలన్నా? స్టాండర్డ్ సేల్స్ క్యాలిక్యులేట్ చేసాం కదా సార్. క్వశ్చన్ నెంబర్ 11 లోనా? అవును సార్. స్టాండర్డ్ సేల్స్ రైట్. డౌట్ అది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది సార్, కొంచెం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? రైట్ అండి, దానిలో ఏముంది. స్క్రీన్ కనబడుతుందా నాన్న? ఎస్ సార్, ఎస్ సార్. జాగ్రత్తగా వచ్చే. సో లాస్ట్ ఆఫ్ ప్రాఫిట్ లో స్టాండర్డ్ సేల్స్ గురించి క్యాలిక్యులేషన్ అంతా విడిగా చూపించాలి చూడు. ఎస్ సార్. రైట్. దానిలో సేల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నాకు కావాల్సిన సేల్ ఏప్రిల్ నుంచి ఏప్రిల్ వరకు రాశాను. మనకి ఫైర్ జరిగింది 1st April to 30th June. ఆ సేల్ అది ప్రీవియస్ ఇయర్ లోది కావాలి అంతే కదా? కావాలి. అంతే సార్. సేల్స్ ఫ్రమ్ 1st April to 30th June నాకు కావాలి అని రాసుకున్నాను. మనకి ఆ పీరియడ్ కి సంబంధించి సేల్స్ తెలియదు 3 months. ఫుల్ ఇయర్ తెలుసు. ఫుల్ ఇయర్ లో ఏదైనా స్పెసిఫిక్ గా తెలిస్తే దాని ముందు కన్సిడర్ చేయాలి కదా, లేదంటే అన్ని ప్రపోర్షనల్ గా ఉంచుకోవచ్చు. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ లో సేల్ ఎంత? 12 lakhs ఏనా? ఎస్ సార్. 12 lakhs డివిజన్ 10 lakhs సార్. 10 lakhs ఓకే సారీ 10 lakhs డివిజన్ 12 into 3 వేసేయచ్చు. అప్పుడు ఎంత వస్తుంది నాకు? 2,50,000 వస్తుంది. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. కానీ అలా ఎందుకు తీసుకోలేదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎందుకంటే నాకు లాస్ట్ ఇయర్ నుంచి అంటే కరెంట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ లో సేల్ ఎంత కనుక్కోవడానికి ఒక హింట్ ఉంది క్వశ్చన్ లో. కరెంట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ లో కొంత స్పిరిట్ సేల్స్ కనుక్కోవడానికి ఒక హింట్ ఉంది క్వశ్చన్ లో. అవును సార్, అవును సార్. ఏముంది హింట్? 1st January నుంచి 31st March వరకు సేల్ ఎంత ఇచ్చారు క్వశ్చన్ లో? 2,50,000. ఇది 15% ట్రెండ్ తో సంబంధించిన అడ్జస్ట్మెంట్ కదా. అవును సార్. కాబట్టి దీన్ని రివర్స్ వర్కింగ్ చేస్తే ఆ పీరియడ్ సేల్ ఎంత? ఫస్ట్ 3 months సేల్ తెలుస్తుంది సార్. 2,17,391. అవును సార్. మాకు కనబడుతుందా స్క్రీన్ మీద అంతా? కనబడుతుంది సార్. అంటే ఇప్పుడు 10 lakhs లో 2,17,391 అనేది ఏప్రిల్ నుంచి ఏప్రిల్ వరకు? 1st January to 31st మార్చ్. 31st. మరి ఇప్పుడు ఈ 10 lakhs లో తీసేస్తే మిగిలినంత ఏప్రిల్ నుంచి ఏప్రిల్ వరకు? ఏం సార్? 10 lakhs 10 lakhs నుంచి ఇది మైనస్ చేస్తే ఇది ఏప్రిల్ నుంచి ఏప్రిల్ వరకు? 1st April నుంచి 31st December. నేను క్లియర్ గా అన్ని హెడ్డింగ్లు పెట్టాను. సేల్స్ ఫ్రమ్ 1st April to 31st December కనుక్కున్నావా లేదా? మనకు కావాల్సింది దీనిలో ఈ 9 months సేల్ ఎగ్జాక్ట్ గా తెలుసు. దీనిలో మనకు కావాల్సింది ఎన్ని నెలలు? 3 months సార్. నీకు అర్థమైందని అన్నది? 10 lakhs లో 2,17,391 3 months సేల్ తీస్తాం. ఇప్పుడు మిగిలిన సేల్ ఎంత? 7,82,609. ఓకేనా? ఇది ఖచ్చితంగా నాకు 9 months సేల్ అని తెలుసు, కానీ దీనిలో నాకు కావాల్సింది 14 నుంచి 30th June తెలియదు కదా నాకు. ఇంకా క్వశ్చన్ లో ఎక్కడ హింట్స్ లేవు. అప్పుడు నేను ఏం చేయగలను? ఇంకా అప్పుడు 9 months తో డివైడ్ చేసి 3 months అదే ప్రపోర్షనల్ చేస్తాను. జనరల్ గా ఇది ఏమి చేయకుండా ప్రపోర్షనల్ చేస్తే ఎంత వస్తుంది? 2,50,000 తో చేస్తేనా సార్? అసలు ఈ క్యాలిక్యులేషన్ ఏమి చేయకుండా 10 lakhs ఆ ఇయర్ ది 3 months కావాలంటే ఎంత వస్తుంది? 2,50,000 వస్తుంది. అంతే కదా నాన్న? అంతే సార్. కానీ 2,50,000 కన్నా 2,60,816 అనేది ఎగ్జాక్ట్ వాల్యూ. కంపేర్ టు 2,50,000 అది మొత్తం అంతా యావరేజ్ చేస్తాం. కానీ దీనిలో క్లియర్ గా నాకు ఫస్ట్ 3 months తెలుసు,
రిమైనింగ్ 9 మంత్స్ తెలుసు. ఆ 9 మంత్స్ లో ఈ 3 మంత్స్ ఉంది కాబట్టి సో ఎగ్జాక్ట్ గా మనం కనుక్కోవడానికి ప్రయత్నం చేసాం. అర్థమైంది సార్. రైట్ అన్న, ఇది కొంచెం క్రిటికల్. సో అందుకని స్పెసిఫిక్ గా అంతసేపు గ్యాప్ ఇచ్చి చెప్తున్నాను. ఆలోచించడానికి ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి. సార్ థ్యాంక్ యూ సార్. రైట్ రైట్ అన్న. సో దీంతో ఇవాళ క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. ఒకసారి జాగ్రత్తగా సమ్ మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇంపార్టెంట్ సమ్ మనకి ఇంకొక 2 సమ్స్ ఉన్నాయన్న. రేపు క్లాస్ లో మీరు చేసే ఈ 2 సమ్స్ వర్క్ ఇచ్చాను కదా, వాటిలో ఉన్న డౌట్స్ క్లారిఫై చేస్తాను. అలాగే నెక్స్ట్ ఇంకొక 2 సమ్స్ కూడా రేపు క్లాస్ తో మనం ఈ టాపిక్ ని పూర్తిగా కంప్లీట్ చేసేస్తాం. రైట్, సో సెషన్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.